సో సరే ఇప్పుడు మనకి హెడ్‌ఏక్ ఎక్కువ వస్తూ ఉంటుంది గదా! ఇప్పుడు అంటే ఒకప్పుడు హెడ్‌ఏక్ అంటే చాలా రేర్‌గా వచ్చేది. ఇప్పుడు చాలా మందికి హెడ్‌ఏక్స్ ఎక్కువైపోయాయి. ఏమన్నా అంటే తలనొస్తుంది, తలనొస్తుంది అంటారు. సో, ఈ న్యాచురోపతి ద్వారా అంటే హెడ్‌ఏక్ రాగానే వెంటనే ఒక టాబ్లెట్స్ ఏసుకోవడం అలవాటయిపోయింది. ఎస్. అలా కాకుండా న్యాచురోపతి ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు మనం? ఓకే. హెడ్‌ఏక్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఓకే. ఇట్స్ ఎ గుడ్ క్వెషన్. హ్మ్. యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ హెడేక్ రావడానికి కారణం ఏంటి మనం చూసుకోవాల్సిన విషయం. హ్మ్. ఓకే. అండ్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. సపోజ్ ఒకరు డైలీ బేసిస్లో హెడ్ బాత్ చేస్తున్నారు. హ్మ్. డైలీ బేసిస్లో హెడ్ బాత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్ ఈస్ టేకింగ్ రైట్ ఫుడ్ ఇన్ ద సెన్స్ 50% ఆల్కలైన్ ఫుడ్, 50% నార్మల్ ఫుడ్ హ్మ్. తీసుకుంటున్నారు. 1 అవర్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు. హ్మ్. ఇన్ కేస్ ఈ టైప్ లైఫ్ స్టైల్కి వాళ్ళు వచ్చేసారంటే వాళ్ళకు యాక్చువల్లీ హెడేక్ రానే రాదు. ఓకే. దే విల్ నెవర్ గెట్ హెడేక్, ఐఎమ్ టెలింగ్ యూ. హ్మ్. ఓకే. అండ్ స్లీప్ ఆల్సో, ఇట్స్ స్లీప్ ప్యాటర్న్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అక్కడ. హ్మ్. సో మనకు ఇన్ కేస్ రాత్రిపూట ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే స్క్రీన్ టైం ఎక్కువ అయిపోయింది. ప్రతి ఒక్కరు దే ఆర్ సిట్టింగ్ విత్ ద ఫోన్, దే ఆర్ వాచింగ్ సమ్ సార్ట్ ఆఫ్ మూవీస్ ఇన్ ద అవును. టీవీ అండ్ ఆల్. సో అప్పుడు ఏమవుతుందంటే లైక్ దే ఆర్ అవేక్ అప్ టు 2 o'clock, 2:30, 1:30 లైక్ దట్. సో అప్పుడు అంతాసేపు వరకు మనం మెలకానే ఉంటే అప్పుడు ఏమవుతుంది, మనకు న్యూరాన్ అని డిస్టర్బ్ అవుతుంది. హ్మ్. డిస్టర్బ్ అయితే కొన్ని న్యూరాన్స్ తగ్గిపోతుంది అక్కడ. ఓకే. సో అప్పుడు ఏమవుతుందంటే మనకు హెడేక్ రావడం అవకాశం ఉంది. ఓకే. ఓకే. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఇన్ ద నౌ డేజ్ జనరేషన్. హ్మ్. అండ్ కొంతమంది ఏం చేస్తారు, లైక్ నైట్ డ్యూటీ చేస్తారు. నైట్ డ్యూటీ చేసి డే టైంలో వాళ్ళు పడుకోరు. హ్మ్. ఓకే. లేకపోతే గంట పడుకుంటే చాలు అని వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. పనులు అన్నీ ఉన్నాయి కదా, అది అన్నీ చేయాలి. అప్పుడు అగైన్ వాళ్ళ బాడీ చాలా ఘోరంగా అఫెక్ట్ అవుతాయి అక్కడ. ఓకే. సో ఈవెన్ దే విల్ గెట్ హెడేక్. హ్మ్. అండ్ తలకాయ బరువుగా ఉంటుంది అండ్ హెడేక్ ఉంటుంది. అండ్ లైక్ దే విల్ నాట్ ఫీల్ కంఫర్టబుల్ ఫర్ ఎనీ సార్ట్ ఆఫ్ వర్క్. ఇది అన్నీ ఉంటాయి. అండ్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ దే మే గెట్ యాక్సిడెంట్ వెల్ దే ఆర్ ఆన్ ద వే. ఓకే. ఎలా కూడా జరుగుతాయి. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ ద స్లీప్ ప్యాటర్న్. స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మనము కనీసం 6 to 7 hours మనం డైలీ బేసిస్లో పడుకోవాలి. హ్యాపీగా నిద్రపోవాలి ఒకరు. దెన్ వాళ్ళకు హెడేక్ రాదు. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫీవర్ డ్యూ టు దట్ యు ఆర్ గెటింగ్ హెడేక్, ఎనీ సార్ట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఈస్ దేర్ ఇన్ ద బాడీ, యు ఆర్ గెటింగ్ హెడేక్. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గించాలి. లేకపోతే నార్మల్గా సపోజ్ యూఆర్ గోయింగ్ టు మెడికల్ స్టోర్, మీరు అక్కడి నుంచి ఒక టాబ్లెట్ తీసుకొచ్చి మీరు వాడారు, కంబిఫ్లామ్ కానీ సైడాన్ కానీ మీరు తీసుకొచ్చి వేసుకున్నారు. అప్పుడు ఏమవుతుంది, యూ విల్ గెట్ ద టెంపరరీ రిలీఫ్ అక్కడ, బట్ మీకు పూర్తిగా తగ్గదు. అండ్ ఎప్పుడైనా సరే ఈ పర్టికులర్లీ ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ద రూట్ కాజ్ చూసి మీరు వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చారంటే 100 to 100% దే విల్ గెట్ క్యూర్. ఓకే. Yeah. సరే. సో డిఫరెంట్ ప్రొసీజర్, బట్ ఓవరాల్గా ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ఒకటి, గుడ్ స్లీప్, గుడ్ ఫుడ్, డైలీ 1 hour ఎక్సర్సైజ్ ఆన్ డైలీ బేసిస్. అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళకు ఇది అన్ని చేసిన తర్వాత కూడా హెడేక్ వస్తుందంటే డైలీ వాళ్ళ ఏం చేయాలంటే 1 glass వాటర్ అండ్ ఒక 2 spoons హనీ అండ్ హాఫ్ నిమ్మకాయ పిండేసి వాళ్ళ డైలీ బేసిస్ తాగాలి. అండ్ ఈ మనకు వేపాకు ఉంది కదా, వేపాకు పౌడర్ అండ్ పీపుల్ లీఫ్ పౌడర్. ఓకే. ఈ రెండు డైలీ హాఫ్ టీ స్పూన్ ఒక బటర్ మిల్క్లో కలిపేసి 2 times తాగాలి. ఒకసారి మార్నింగ్ అండ్ ఒకసారి ఈవినింగ్. ఇది మాత్రం చేశారంటే కూడా వాళ్ళకు డెఫినెట్గా హెడేక్ విదిన్ 10 to 15 days పూర్తిగా తగ్గిపోతాయి, వాళ్ళకి రాదు. బట్ దట్ లెమన్ జ్యూస్ దే హ్యావ్ టు కంటిన్యూ ఆన్ డైలీ బేసిస్. ఇది వాళ్ళు మానేసినా పర్వాలేదు, అదైనా కంటిన్యూ చేయాలి. అండ్ is there any sort of things like migraine and all? So they are actually depends. What is the root cause of the migraine? అది చూసి మేము జనరల్గా ట్రీట్మెంట్ చేస్తాం. వీ హ్యావ్ వెరీ గుడ్ ట్రీట్మెంట్ ఫర్ ద మైగ్రేన్ ఆల్సో. అండ్ అప్పటికప్పుడు తగ్గిపోవాలంటే అనదర్ చిట్కా కూడా ఉన్నాయి. అది ఏంటంటే లైక్ బ్రీదింగ్. ఓకే. యూ హ్యావ్ టు క్లోజ్ యువర్ లెఫ్ట్ నోస్ట్రిల్, యూ హ్యావ్ టు టేక్ బ్రీదింగ్ ఇన్ ద రైట్. ఓకే. అగైన్ ఈ సైడ్లో మాత్రమే మీరు తీసుకోవాలి. యూ హ్యావ్ టు కంటిన్యూ ఫర్ అట్లీస్ట్ 1 minute. 1 minute వదలాలి అండ్ తీసుకోవాలి. ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ మనం కంప్లీట్గా మూసేసి కూర్చోవాలి.
సో విదిన్ దట్ 1 minute ఆఫ్ టైం మీకు హెడేక్ రిలీఫ్ వచ్చేస్తాయి. దట్ ఇస్ ద ఇన్స్టాంట్ రిలీఫ్ అంటే. అగైన్ రూట్ కాజ్ చూసి మనం తీసుకుంటే ఇంకో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఓకే సార్. ఓకే.